4 ఒక్కలైంది. నిజం మిత్రులారా, అన్ని పేపర్లో వచ్చింది. 4 ఒక్కలైంది. వాడు అపోలో ఏంటి ఇవి కాపురాలా? ఇవి అండర్స్టాండింగ్. పెళ్లి చేసుకుంటున్నాం, యద్యద్ ఆచరతే శ్రేష్ఠ అంటే ఇది అర్థం మిత్రులారా. ఉత్తముడు పెళ్లికి వెళ్ళినప్పుడు వాడికి భగవద్గీతలు ఇవ్వండి. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. ఎందుకు జీవన గీత అయింది? కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం, నీ భగవద్గీత అంతా నాకు అర్థమైంది, 1 minute కాస్ట్యూమ్స్ చేంజ్ అని పక్కకి వెళ్ళి కాషాయ వస్త్రాలు వేసుకుని టాటా అడవులకు వెళ్ళిపోతున్నాను, సన్యాసం తీసుకుంటున్నాను అనలేదు. ఏమన్నాడు అర్జునుడు? అర్థమైందా అని అడిగాడు కృష్ణుడు. ఎస్ అన్నాడు. ఏమర్థమైంది అని అడిగాడు గురువు. అప్పుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. కృష్ణ, నీ దయ వలన నాకు జ్ఞానము లభించినది. 2వ పాయింట్, అజ్ఞానము తొలగిపోయినది. 3వ పాయింట్, నాకు సందేహములన్నీయును నశించిన. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? అజ్ఞానం పోతుంది. దాని ప్లేస్లోకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. పక్కన ఇంకొకటి చేరుతుంది. ఏమిటది? డౌట్స్. దేనికి సంబంధించిన డౌట్స్? జీవితానికి సంబంధించిన డౌట్స్. హౌ టు అచీవ్ యువర్ ఫ్యూచర్ ఆర్ హౌ టు అచీవ్ యువర్ లైఫ్. భార్య భర్తలు కూడా అదే చెప్పాలి. పెళ్ళైన వాడు ఊరికి ఇట్లా అనేసి వెళ్ళిపోవడం కాదు. మనం తయారై మన ఫోటోలో సరిగ్గా పడడం ఇది కాదు కదా. అది పెద్ద తల్లిదండ్రుల ధనువు వల్లని ద్వైకి వన్య పెట్టు 9 నెలల పంట. భవిష్యత్తులో ఉత్తమ సమాజానికి ఒక మహాద్భుతమైన ఒక పౌరుని ప్రపంచానికి అందించడం కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తున్న ప్రేమ వ్యవసాయపు యజ్ఞం పేరు పెళ్లి. అంతుంది మిత్రులారా. అర్థం చేసుకోవాలి. అందుకని మ్యారేజ్ ఇస్ అన్ ఇన్సిడెంట్. ఇట్ కెన్ బి హ్యాపెండ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, బిగ్ డీల్. బట్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. ప్లీజ్ అచీవ్ దట్. వెనక వచ్చే తరాల వాళ్ళకి ఆదర్శవంతమైన దాంపత్య జీవితం అంటే ఇదిరా అనే స్ఫూర్తిని తర్వాత తరాల వాళ్ళకి అందిద్దురుగాక అని ఆశీర్వదించండి. పెళ్లికి వెళ్తే ఆశీర్వదించవలసింది ఇది. వాళ్ళతో చెప్పించండి ఈ శ్లోకం. చెప్పండి. యద్యదాచరతి శ్రేష్ఠ తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదను వర్తతే. మన ఫ్యామిలీలో ఒకళ్ళు విడిపోయారనుకోండి, మన పిల్లల తర్వాత దాని ఇంపాక్ట్ మన ఫ్యామిలీలో ఒకడు ఆత్మహత్య చేసుకున్నా, మన ఫ్యామిలీలో ఒకళ్ళు డిఫరెంట్గా ప్రవర్తించిన దాని ఇంపాక్ట్ తర్వాత 7 తరాల మీద ఉంటుంది మిత్రులారా. అంత బాధ్యత ఉంది ప్రతివాడి మీద. ఈ బాధ్యతని గుర్తు చేస్తుంది భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి నీకు మూడు పాఠాలు చెప్తాను, జాగ్రత్తగా విను. పుట్టిన వానికి మరణము తప్పదు, నువ్వు పోవడం కన్ఫర్మ్. 2వ పాఠం, మరణించిన వానికి జన్మము తప్పదు, పునర్జన్మ ఉంది అర్జున. జన్మ అంటే ఇది ఒక్కటే. నువ్వు ఏడ్చినా, నవ్వినా, ఆనందించినా, బాధపడ్డా ఇదొక్కటే జన్మ. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసేసాయి అని సోషల్ మీడియాలో, టీవీలో, సినిమాలో చెత్తల దవరందరూ సమాజాన్ని ప్రభావితం చేయడానికి వాళ్ళ దుశ్చర్యల రీతుల్లో సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారో చూడండి. ఇదేదో మనకి బాగుంటుంది అందుకని వీళ్ళు ఫాలో అయిపోతాం. ఇదో బాగుంటుంది. అద్భుతానికి మీరు చాలా కష్టపడాలి మిత్రులారా. ఈ దరిద్రాన్ని కష్టపడక్కర్లేదు. అందుకని మాట్లాడేటప్పుడు ఇది నాకు తోచింది, ఈ సిద్ధాంతం నేను ఫాలో అయ్యే సిద్ధాంతం ఇది ఎవరి సిద్ధాంతం అడగండి, ఇది నా సిద్ధాంతం అంటాడు. నువ్వెవడే కదా. గీత చెప్తోంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చే. లోకమంతటి చేత అద్భుతము అని అనబడేదే సిద్ధాంతం. అక్కడ నిలుస్తుంది భగవద్గీత. అందుకని భగవద్గీత మత గ్రంథం కాదు, సిద్ధాంత గ్రంథము. అండర్లైన్. ఒక్క మాట మాట్లాడాడంటే ప్రపంచం సూపర్ స్టార్, కరెక్ట్ అది అంటాం.
అనుద్వేగకరం వాక్యం, డోంట్ హర్ట్ ఎనీబడి అన్నాడు. ఇంగ్లీష్లో జస్ట్ లైక్ అలా అనేస్తాం. కానీ భగవద్గీత సంస్కృతం ఇంకా లోతులకు వెళ్ళి డోంట్ హర్ట్ అంటే అర్థం ఏమిటి? నీ మనసా వాచ కర్మణ హర్ట్ చేయదు, నీ పనుల చేత హర్ట్ చేయదు, నీ మాటల చేత హర్ట్ చేయదు. ఇంకా లోతులకు వెళ్ళి అసలు లోపలే ఒక దుర్మార్గాన్ని ఆలోచించి నీ శరీరాన్ని, నీ మనస్సుని, బుద్ధిని అపవిత్రం చేసుకోకు. దుర్మార్గపు ఆలోచన బయటికి వస్తే జనాలు పనిష్మెంట్ ఇస్తారు. కానీ లోపలే ఒక ఆలోచన వండబడుతోంది అంటే అది చూడండి, అక్కడే దాన్ని సమాధి చేసేయాలి. చావు నీ చేతిలో లేదు, పుట్టుక నీ చేతిలో లేదు, ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు. కానీ నీ చేతిలో ఉంది ఒక్కటే, అదేంటంటే చావు పుట్టుకల మధ్యలో ఉండే జీవిత ప్రయాణం ఉందే, అది నీ చేతిలో ఉంది నాన్న. ఎదుగు సూపర్గా. ఇంకా ఇంకా ప్రపంచం చూస్తోంది. ఏ ఊళ్ళో పుట్టావో డూ సంథింగ్ టు యువర్ విలేజ్. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో పుట్టావో ఆ జిల్లా వాళ్ళకి నీ పేరు తెలిసి ఉండాలి, అది అచీవ్మెంట్. ఏ రాష్ట్రంలో పుట్టావో ఆ రాష్ట్రానికి ఆయన మాకు తెలుసు అని అనిపించుకోగలగాలి, అది అచీవ్మెంట్. ఫైనల్గా ఏ దేశంలో పుట్టావో, అట్లీస్ట్ ఏ దేశంలో పుట్టావో ఆ దేశానికి నువ్వు తెలుసు ఉండాలి. రాష్ట్రపతి మనకి తెలియటం గొప్ప కాదు మిత్రులారా, మనం తెలియాలి రాష్ట్రపతి. అల్టిమేట్గా ఇంకా 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 అవకాశం ఉంటే ప్రపంచం మన గురించి మాట్లాడుకోగలగాలి. ఇది సాధ్యమేనా? ఎస్, సాధ్యం. దీన్ని తపస్సు అంటాం. తపస్సు వల్ల అన్నీ సాధ్యమే. కనెక్ట్ విత్ ది గాడ్, కనెక్ట్ విత్ ది ఐడియాలజీ. నేను ప్రారంభంలో చెప్పింది అదే, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. మా నాన్నగారు ఇప్పుడు చిన్నప్పుడు చెప్తుండేవారు, క్రేజ్ కి రెస్పెక్ట్ కి ఒక తేడా ఉంది నాన్న. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ పనులకి ప్లాన్ చేయనా అన్న అని చెప్తుంది. భగవద్గీత చదివితే ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. ఫ్యాన్స్ ఎవరికి ఉంటారు? సినిమా వాళ్ళకి. ఎప్పటి వరకు ఉంటారు? సక్సెస్ ఉన్నంత వరకే ఫ్యాన్స్ ఉంటారు. కానీ గ్రేట్ పీపుల్కి ఎవరు ఉంటారో తెలుసా? దేని వల్ల ఉంటారు? వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ దేని వల్ల ఏర్పడతారో తెలుసా? ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల ఏర్పడతారు. వాళ్ళు దేని కాలంలో కూడా జీవించి ఉంటారు. గాంధీయిజం అన్నా చూడండి, వివేకానందిజం. నేను ఇదంతా చెప్తున్నప్పుడు ప్రధానమైన అండర్లైనింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. నేను చెప్తున్నవన్నీ కరెక్టే అనుకుంటూ మీరు వింటున్నారని నాకు తెలుసు. కానీ ఈజ్ ఇట్ అని అనగలిగే జనరేషన్ ఉంది, మన నెక్స్ట్ జనరేషన్. వాళ్ళకి ఈ విలువల్ని అందించగలుగుతున్నామా? ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ మిత్రులారా. భగవద్గీత ఇందాక పిల్లలు చదివారు, బాగా గుర్తుపెట్టుకోండి. భగవద్గీత పిల్లలు చదవటం, పిల్లల చేత చదివించటం ఫస్ట్ లెవెల్ మాత్రమే. భగవద్గీత పరమావధి ఆచరణ. వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నాట్ అట్ ఆల్ రీడింగ్ టెక్స్ట్, దే ఆర్ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. ఆచరణ గ్రంథాలది. విన్నావా? విన్నాను. అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆచరించడానికి లేస్తున్నా అన్నాడు అర్జునుడు. ఆచరించడానికి లేచిన అర్జునుడికి ఏమి దక్కింది? విజయము. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు అంటే ఏమిటి? విజయానికి 18 మెట్లు. ఇది ఆంతర్యం. అర్థమైందా అని అడిగాడు కృష్ణుడు. ఏంటి ఇప్పుడు నీకేంటి ఏం తెలిసిందంటే, మొత్తం పరమాత్మ నువ్వు నాకు 574 శ్లోకాలు చెప్పారు. నేను ఏకసంతాగ్రాహం కాబట్టి 574 నేను బట్టి పట్టేశాను. అప్పు చెప్పమంటావా అనలేదు అర్జునుడు. పిల్లలకి భగవద్గీత నేర్పించండి, ఫస్ట్ లెవెల్. అంతటితో ఆగిపోకండి, దాని అసలు పరమావధి ఉంది. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? 2వ లెవెల్. భగవద్గీతలో ప్రతి పదానికి అర్థం చెప్పండి, తాత్పర్యంతో సహా చెప్పండి. దీని అర్థం ఇది నాన్న. వాడికి ఆత్మహత్య ఉండదు. ఇవాళ జనరేషన్ ఏమిటో తెలుసా? దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, అన్ఫార్చునేట్లీ మెంటలీ దే ఆర్ వీక్. ఇప్పుడు సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఎందుకు ఎదుర్కోవాలో తెలియదంటే తల్లిదండ్రులు పిల్లలతో అసలు ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఇది చాలా డేంజరస్, చాలా ఆందోళనకరమైన సమాధానం వస్తుంది.
మీరు చాలా విలువైన వారు, మీ పిల్లలు విలువైన వారని అనుకుంటున్నారు. కానీ మీరు విలువైన సమయాన్ని అంతకంటే విలువైన మీ బిడ్డలతో మీ ఐడియాలజీని షేర్ చేసుకోవడానికి రోజుకి ఎంత సమయం కేటాయిస్తున్నారు, అక్కడే మీ సక్సెస్ ఫెయిల్యూర్ తెలుస్తుంది మిత్రులారా. మీరు సక్సెస్ఫుల్ పేరెంట్స్ అయితే మీరు ప్రతిరోజు వాడి ప్రోగ్రెస్ మీరు తెలుసుకుంటారు. మీరు సక్సెస్ఫుల్ పేరెంట్స్ అంటే మీ ఐడియాలజీ ఏమిటో వాడికి తెలుస్తారు. రే నాన్న, మా చిన్నతనంలో మా నాన్నగారు ఈ మాట చెప్పేవాడు, డబ్బుకి 3 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి స్వార్జితం, నా కష్టంతోనే సంపాదిస్తా. ఎవడి కష్టంతో సంపాదించిన ధనమైనా $1, $1, 1 సెంట్ నా జేబులోకి రావడానికి వీల్లేదు. అంత ప్రిన్సిపల్గా పట్టిగాడు మా నాన్న. రెండో పాయింట్ ఏమిటో తెలుసా? డబ్బు రెండవది. మొదటిది ప్రథమం. మధ్యమైన ఏమిటో తెలుసా? పిత్రార్జితం. నువ్వు కష్టపడ్డా, మీ నాన్న సంపాదిస్తే ఆయన పోయిన తర్వాత వారసత్వంగా నీకు దొరికింది, నీ కష్టం కాదని. కానీ లీగల్ అని మాట్లాడుతున్నావే, అనుభవించు, దాని వాల్యూ నీకు ఎలాగో తెలియదు. మూడవది ఉంది, అధమాతి అధమం ఉంది. చూడండి, అది జూదాల వల్ల, లంచాల వల్ల, కట్నాల వల్ల, ఇతరుల జేబులో డబ్బు మన జేబులోకి రావడం ఎలా అని అనేక రకాలుగా సమాజాన్ని బాధ పెట్టడం ద్వారా వచ్చే డబ్బు ఉందే, నీచాతి నీచం. తర్వాతి కాలంలో, ఉత్తర కాలంలో నీకు అది సుఖం ఇవ్వదు, ఆనందం ఇవ్వదు, శాంతి ఇవ్వదు. జస్ట్ బిలీవ్ దట్. ఇవి ఐడియాలజీస్, ఇవి బిడ్డలకి నేర్పాల్సినవి. ఇవి అప్పుడు రేపు పెద్ద అయిన తర్వాత వాడు ఇతరుల రూపాయి దగ్గర వాడు ఎంత దూరంగా ఉంటాడో చూడండి. అది కదా ప్రిన్సిపల్ అంటే. ఆంధ్రదేశంలో నా భగవద్గీత ప్రీచర్స్కి ఒక 2 ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మందిలో ఆ 2 ప్రధానంగా. ఒకడు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రెండో మహానుభావుడు ఉన్నాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, మహాత్ముడు. ఆయన సిబిఐ స్పెషల్ కోర్ట్ జడ్జ్, ఆయన జస్టిస్ నాగమారుతి శర్మ. జస్టిస్లు కూడా లంచాలు తీసుకుంటున్న రోజులు ఇవి. లంచం. వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్లో కూర్చుంటే ప్రెస్ అడిగారు, మేము మీ వెల్వర్స్గా, మేము ఆఫ్ ది రికార్డ్ అడుగుతున్నాం, మీ వెల్ విషర్స్గా. అసలు మామూలుగా ఇప్పుడు వాడెవడో బెయిల్ నుంచి బయటికి రావడానికి వారం రోజులు బెయిల్ పేపర్ మీద సంతకాలు పెట్టమన్నాడు. వారం తర్వాత మళ్ళీ వాడు లోపలికి వెళ్ళిపోతాడు. మీరు కొంచెం లౌక్యం చూపించి ఆ సంతకాలు పెడితే మీ తరతరాలు కూర్చుని తినగలిగేంత ఆస్తి ఇచ్చేస్తా ఉంటున్నారు కదా. మీకు ఫ్యామిలీ ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఆదాయం కావాలి, మీకు ఫ్లాట్లు కావాలి, మీకు తర్వాత తరాలు అనుభవించే సుఖాన్ని అనుభవించగలిగేంత డబ్బు కావాలి. జస్ట్ ఒక సంతకం. వాడే పడిగంటగా వదిలిపెట్టేమంటలేదు కదా అని అంటే వాళ్ళిద్దరు ఒక మాట అన్నారు మిత్రులారా, ప్రెస్ ముందు కూర్చుని, ఇది ఆఫ్ ది రికార్డు కాదు, ఆన్ ది రికార్డే అడగండి. ఇది అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు ఆన్ ది రికార్డు మేము చెప్తాను, నోట్ చేసుకోండి. అదేమిటో తెలుసా? ధర్మం తప్పితే మరణించినట్టే, ఇది మా వాక్యం అన్నారు. ధర్మం తప్పితే మరణించినట్టే. ధర్మానికి పదం చెప్పండి, ధర్మానికి అర్థం చెప్పండి.